ఒక సామెత ఉంటుంది, ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేదు అన్నట్టుగా. ఇగో ఇక్కడ మనం ఒకటి రాసిన జరిగిన కథనం ఏది, కలప గురించి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడా, సీజ్ చేసిన కలప మాయమైందంట. సీజ్ చేసిన కలపను మాయం చేసిరంట. ఇక ములుగు జిల్లా అటవీ శాఖలో కలకలం. వేరే శాఖలోకి వెళ్తూ వెళ్తూ అధికారి కలప స్కామ్ అంట. ఇక లక్షల విలువ చేసే కర్రను సొంతింట్లో దాచేసిన అధికారంట. ఆరోపణలు రావడంతో నామమాత్రంగా విచారణ, ఆ తర్వాత గప్చుపంట. ఇప్పటికీ అధికారి ఇంట్లోనే అక్రమంగా కలప నిల్వ సాధనం చేసుకోకుండా మీనమేషాలంట. జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారులు వైఖరిపై పెరుగుతున్న అనుమానాలు. ములుగు జిల్లాకు సమీపంలో రేంజ్ ఆఫీసర్గా పనిచేసిన అధికారి ఇటీవలే మరో కనకవర్షం కురిపించే శాఖలో పోస్టింగ్ అట. అటవీ శాఖ అధికారిగా ఉన్నప్పుడు అంతా నా ఇష్టం అన్నట్టుగా వివరించడం అయినమాట. సో ఏమున్నది, అటవీ శాఖ అధికారులు కూడా వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్లో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ జిహెచ్ఎంసీలో జరుగుతున్న అవినీతి అయితే మాట్లాడినామో, ఇప్పుడు దీనికి సంబంధించింది ఎక్కడెక్కడ జిల్లాలు అయితే ఉంటాయో వాళ్ళ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే ఎట్లా లంచాలు తీసుకోవాలి, ఎట్లా డబ్బులు సంపాదించాలని ఇదే పనిలో ఉంటారు తప్పించి ఇంకా ఎంతసేపు జీతాలు తీసుకొని ప్రజల డబ్బులతో జీతాలు తీసుకొని అధికారులు ఏవైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వీళ్ళు మాత్రము సేవను పక్క పెట్టేసి ఈ విధంగా అక్రమరకన డబ్బులు సంపాదించే పనిలో మాత్రం ఉంటారన్నమాట. ఇక ములుగు అటవీ శాఖలో పట్టుకున్న కలపలో సగం మాయం కావడం అంతర్గత దిశగా ఆ శాఖలో కలకలం రేపుతోందట. ఇటీవల అక్రమ రవాణా కేసులో స్వాధీనం చేసుకున్న లక్షల రూపాయల విలువైన కలపలో కొంత మొత్తం గల్లంతైన ఆరోపణలు ఆ శాఖలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. అధికారిక రికార్డులో సీజ్ చేసినట్లు నమోదు ఉన్నప్పటికీ ఆ కలప మొత్తం డిపోలో అందుబాటులో లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే సీజ్ చేసినప్పటికీ రికార్డులో ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే మొత్తం లేకపోవడం అన్నమాట కలప. సో అట్లా మాయమైపోయింది అనమాట. ములుగు జిల్లాకు సమీపంలోని ఒక రేంజ్లో పనిచేసిన అధికారి వీధుల్లో ఉన్న సమయంలో స్వాధీనం చేసిన కలపలో కొంత భాగాన్ని అధికారిక గోదాంలో కాకుండా తన సొంతింట్లోనే నిర్వ ఉంచినట్లు పలు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఆరోపణలు వచ్చినాయంటే అర్థమైంది అక్కడ మాయమైనట్టే కదా అర్థము అక్కడ. సో అందుకనే ఇక్కడ వాళ్ళు ఎటుపోయిందని చెప్పేసి మనము ఇక్కడ రాయడం జరిగింది అనమాట. ఈ వ్యవహారం బయటకు రావడంతో శాఖలో అంతర్గత చర్చలు జోరందుకున్నాయట. అయితే బహిరంగంగా ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడము సందేహాలకు తావిస్తుంది. బహిరంగంగా ఏదైతే స్పష్టం ఇవ్వకపోవడము, బయట పెట్టకపోవడం ఏదైతే ఉన్నదో దాని మీద పెద్ద ఎత్తున కూడా అనుమానాలకు తావిస్తూ ఉన్నది అనమాట. సీజ్ చేసిన కలపపై సందేహాలట. ఇక అటవీ సిబ్బంది కలపను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. కానీ డిపోలో ఉన్న నిల్వ పరిమాణం చూస్తే సీజ్ జాబితాలో ఉన్న పరిమాణంతో సరిపోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఏదైతే అటవీ శాఖ సిబ్బంది కలపను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిర్రో దాంట్లో ఉండాల్సిన అంత పరిమాణం ఏదైతే ఉందో ఇప్పుడు సీజ్ చేసిన కలపలో చెక్ చేస్తే అక్కడ దానికి సీజ్ చేసిన దానికి రికార్డులో ఉన్న దానికి సరిపోతలే అనమాట పరిమాణం. సో అట్లా మాయమైపోయిందనమాట. సీజ్ చేసిన కలపలో కొంత భాగం సంబంధిత అధికారి నివాసంలో ఉందని విశ్వసనీయంగా తెలుస్తుందట. అంటే అక్కడ గోదాంలో ఉండకుండా వీళ్ళ పర్సనల్గా అధికారి ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. ఇది నిజమైతే అధికార దుర్వినియోగానికి ఇది స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా స్వాధీనం చేసుకున్న వస్తువులను వ్యక్తిగతంగా దాచుకోవడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు లేవనెత్తున్నారు. ఆరోపణలు వెలుగులోకి రాగానే ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ చేపట్టినట్టు సమాచారం. సో ఆరోపణలు వెలుగులోకి బయటకు వచ్చినాకనే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఉన్నతాధికారులు సంబంధించి అంటే ప్రజెంట్ అయితే ఒక విచారణ అయితే చేపట్టారనమాట. సో ఆ విచారణ నిజమైన తెలిస్తే అప్పుడు సస్పెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అంతవరకు ఇది అట్లనే ఉంటుంది అనమాట. ఈ అధికారులు అట్లనే పనిచేసుకుంటూ పోతారు. వీళ్ళు మొత్తము బయటికి రాకుండా వీళ్ళు కాపాడుకుంటూ ఉంటారు అనమాట. వీళ్ళు డీలింగ్ చేసుకొని వీళ్ళు డబ్బులు తీసుకొని అయితే వీళ్ళు కూడా బయటికి రాకుండా చేస్తారనమాట ఉన్నతాధికారులు కూడా. సో అట్లా ఈ కలపకు సంబంధించి కూడా పెద్ద బిజినెస్ అనమాట. దీంట్లో కూడా వీళ్ళు దుర్వినియోగం పాల్పడుతూ ప్రజలకు సేవ చేయకుండా వీళ్ళకు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని చేయకుండా వీళ్ళు లంచాల ద్వారా ఇట్లాంటి స్కామ్ల ద్వారా పాల్పడుతూ ఉంటారు అనమాట. అయితే విచారణ ఫలితం ఏంటనేది ఇప్పటివరకు వెల్లడించలేదట. కలపను తిరిగి స్వాధీనం చేసుకోవడంపై కూడా స్పష్టత లేదంట. అంటే దాన్ని మళ్ళీ స్వాధీనం ఇప్పుడు నేను చెప్పినట్టుగా చర్య పూర్తి స్థాయిలో తీసుకుంటారా లేదా అంటే దాన్ని మళ్ళీ స్వాధీనం చేసుకుంటారా లేదా కూడా స్పష్టం లేదంట. అంటే దీంతో శాఖ వైఖరిపై అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. అంటే శాఖకు సంబంధించి ఈ అధికారులు ఎవరైతే ఉంటారో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు దీన్ని బయటికి రాకుండా కాపాడుతూ ఉన్నారనమాట. ఇక మరో శాఖకు అధికారి జంపాట. అధికారి ఎవరైతే ఉంటారో ఇదిలా ఉండగా సంబంధిత అధికారి ఇటీవలే మరో శాఖకు బదిలీ అయినట్లు తెలుస్తుందట. ఈ శాఖకు ఎవరైతే ఇప్పుడు దీన్ని అక్రమంగా తన ఇంట్లో పెట్టుకున్న అధికారి ఎవరైతే ఉంటారో
తను వేరే శాఖకు బదిలీ అయిపోయారట. కీలక సమయంలో బదిలీ జరగడం, ఆ తర్వాత వ్యవహారం స్తబ్దుగా మారడం యాదృచ్ఛికమా అన్న చర్చ సాగుతుందట. అటవీ అధికారిగా ఉన్న సమయంలో అంతా నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరించాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారుల మౌనం పరిస్థితిని మరింత సందిగ్ధంలోకి నెట్టిందట. సీచ్ వివరాలు, నిల్వ వివరాలు, విచారణ పురోగతిపై పారదర్శకంగా సమాచారం ఇవ్వాలని ప్రజావర్గాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సీజ్ చేసిన కలప పూర్తిగా డిపోలో ఉందా, అధికారి ఇంట్లో నిల్వ ఉందన్న ఆరోపణలో నిజమెంత, విచారణ నివేదిక ఎప్పుడు వెలుగులోకి వస్తుంది, బాధ్యులపై చర్యలు ఉంటాయనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తూ ఉన్నాయి. ములుగు అటవీ శాఖలో కల్పమయం వ్యవహారం ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది. స్పష్టత రాకపోతే ప్రతిష్టకే మచ్చపడే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ అటవీ శాఖ అలసత్వంకు, అవినీతికి, బంధుప్రీతికి అలవాటంగా మారిందన్న అపవాదు కూడా ఉన్నదంట. సో చూసారు కదా ఏ విధంగా దీన్ని బయటికి రాకుండా, దీన్ని విచారణ చేయకుండా, డిపోలో ఉన్నదా, అధికారి ఇంట్లో ఉన్నదా, స్పష్టమైన ఒక విచారణ చేసి బయట పెట్టకపోవడము ఇక్కడ అనుమానాలకు తావిస్తుంది. ఇక్కడ ప్రధానమైన డిమాండ్ వస్తుంది. ఈ శాఖకు కావచ్చు, ప్రభుత్వాలు ఉన్న శాఖలకు కావచ్చు, అక్కడ అధికారులు కావచ్చు, మచ్చ తెచ్చే విధంగా, ములుగు ఉన్న శాఖ అధికారులు కావచ్చు పెద్ద మచ్చ తెచ్చే విధంగా ఉన్నదన్నమాట. సో మరి దీని మీద ఇప్పుడు ఉన్నతాధికారులు ఏ విధంగా ముందుకెళ్తారంటే, ఈ కల్పుకు సంబంధించి మన అధికారిని సస్పెండ్ చేస్తారా, వేరే శాఖకు ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేశారని, అంటే ఏ విధంగా వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మనం చూసుకోవచ్చు. ఇగో ఇలా మట్టిలో కలప పెట్టి తీసుకోవతారన్నమాట. ఇవి కలపకు సంబంధించిన చిత్రాలు. సో ఇంట్లో ఉన్న దొంగనే పట్టుకోలేనప్పుడు బయట వాళ్ళు ఎట్లా పట్టుకుంటారు అనేది ఇది వ్యవహారం అనమాట. సో ఇంట్లో ఉన్న దొంగలను ఎవరైతే పట్టుకున్నప్పుడే వీళ్ళు వ్యవహారం అంతా బయటకు వస్తుంది అనమాట. సో ఈ అధికారి శాఖలో ఉన్న అధికారులు దొంగలైనప్పుడు వేరే శాఖలకు షిఫ్ట్ చేసినప్పుడు ఎట్లా దొరుకుతారనేది వీళ్ళ అభిప్రాయం అనమాట. సో ఇట్లా వేరే శాఖకు ఇస్తే దొరకపోవడం అనేది ఉండదు. ఎక్కడికైనా వీళ్ళు విచారణ చేసినప్పుడు దొరకాల్సిందే, పట్టుకొని తీసుకొని రావాల్సిందనమాట.